హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రైల్వే ప్రయాణికులకు తీపి కబురు. ఇక ప్రతి రైల్లో ఉంటుంది అంట. సో ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్. వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం. రైల్వే ప్రయాణానికి కొద్ది రోజుల ముందు రిజర్వేషన్ చేసుకునేందుకు ప్రయత్నించిన టికెట్లు వస్తాయన్న గ్యారంటీ లేదు. అయితే కొంతమంది మాత్రం ఆర్ఏసీ టికెట్లను ఎలాగోలా పొందుతున్నారు. దీనినే రిజర్వేషన్ ఎగెయిన్స్ట్ క్యాన్సిలేషన్ అంటారు. ఒక బెర్త్ను ఇద్దరు పంచుకోవాలి. అయితే ఫుల్ టికెట్ కోసం డబ్బులు వసూలు చేస్తారు. నిబంధనల ప్రకారం చేస్తామని అధికారులు చెబుతున్నారు. మొన్నటి వరకు ఏసీ కోచ్లలో ప్రయాణించేటప్పుడు ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడేవారు. ఎందుకంటే వారికి పూర్తి బెడ్ రోల్ కిట్ ఇవ్వకపోవడమే అందుకు కారణం. అయితే ఇక నుంచి ఆర్ఏసీ ప్రయాణికులకు కూడా పూర్తి బెడ్ రోల్ కిట్ ఇవ్వబడుతుంది. ఈ మేరకు రైల్వే శాఖ అధికారి ప్రకటన చేసింది. ఫుల్ టికెట్ డబ్బులు తీసుకోవడంతో పాటు బెడ్ రోల్ కిట్ ఛార్జీలు కూడా వసూలు చేస్తున్నారు. కలిపి టికెట్ ధర ఉంది. అందుకే కంప్లీట్ బెడ్ రోల్ కిట్ ఇవ్వాలని నిర్ణయించారు. భారతీయ రైల్వే కూడా స్లీపర్ బోగీల సంఖ్య తగ్గించి ఏసీ బోగీల సంఖ్య, ముఖ్యంగా థర్డ్ ఏసీ బోగీల సంఖ్యను పెంచుకుంటూ వస్తోంది. దీనిపై విమర్శలు వస్తుండడంతో ఇప్పుడు స్లీపర్ బోగీలు పెంచే ప్రయత్నాలు చేస్తోంది. అలాగే ప్రతి రైలుకు ఇక నుంచి 4 జనరల్ బోగీలు ఉండేలా చూస్తోంది. ఇప్పటి వరకు ముందు ఒకటి, వెనక ఒకటి జనరల్ బోగి ఉండేది. ప్రయాణికులు వీటిలో కిక్కిరిసి ప్రయాణించాల్సి వస్తోంది. దూర ప్రాంతాలకు వెళ్లే వారికి అయితే నరకం కనపడుతుంది. వీరికి పరిగణలోకి తీసుకున్న రైల్వే కొత్తగా ఎల్హెచ్బి బోగీలను అందుబాటులోకి తెచ్చింది. వచ్చే 2 సంవత్సరాల్లో దాదాపు అన్ని సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైళ్లకు 4 బోగీలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి.